సామెత 28:20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకస్తునికి మెండైన దీవెనలు కలుగును. సామెత చెప్తుంది నమ్మకమైన వారికి మెండైన దీవెనలు. కొంతమంది ఈర్ష్యపడుతూ ఉంటారు, అసూయపడుతూ ఉంటారు. ఏమండి ఆ వ్యక్తికి అంత దీవెనలు ఎలా వచ్చాయి, ఇతనికి ఇలా ఎందుకు? నమ్మకంగా ఉన్నాడేమో, దేవుడు అతను ఆశీర్వదించాడు, ఆ ఉద్యోగస్తుడు దీవించబడ్డాడు. నువ్వు సంతోషించి అతను చూసి అసూయపడితే నీకున్నది కూడా దేవుడు తీసేస్తాడు. అలాగే ఒక సేవకుడు దీవించబడ్డాడు అనుకోండి, అతను నమ్మకస్తుడుగా ఉన్నాడేమో, దేవుడు అతను దీవించాడు. నువ్వు నమ్మకంగా ఉండు నేర్చుకో, నువ్వు యథార్థంగా ఉండు నేర్చుకో, ఆ కాడి మోయి, అప్పుడు నీకు కూడా బ్లెస్సింగ్స్ దేవుడు దయచేస్తాడు. అంతకన్నా గొప్ప దీవెనలు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతులగుటకు ఆతురపడేవాడు శిక్షణ అందకపోడు. ధనం కొరకు ఆతురపడ్డావా నువ్వు శిక్ష పొందుకుంటావు. కానీ నమ్మకముగా దేవుడిచ్చిన పనిని చేస్తున్నావా? అది ఉద్యోగమైనా, అది చదువు అయినా, పేరెంట్స్ నమ్మి నేను కాలేజీకి పంపిస్తే బాగా చదువు, మంచి మార్కులు తెచ్చుకో, మంచిగా రిజల్ట్స్ తెచ్చుకో, సాధించు, కాన్సన్ట్రేషన్ పెట్టు, చదువు పైన ఫోకస్ పెట్టు, బాగా ప్రార్థనలో ముందుకు రాణించడానికి ప్రయత్నించే. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఒకసారి 2 చేతులు పైకి చెప్పండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మెండుగా కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా మెండైన దీవెనలు లేవు, సనుగుతూ గొనుగుతూ అందరం ఈర్ష్యపడతానంటే వాడు ఏం కానివాడు, నమ్మకత్వం లేనివాడు. నమ్మకంగా బ్రతికిన వారిని తప్పక దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఫలింపజేస్తాడు, మేలు చేసి వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని ముందు నమ్మకంగా ఉండు, పేరెంట్స్ విషయంలో నమ్మకంగా ఉండు, నీ పనిలో నమ్మకంగా ఉండు. నీకు ఏదైనా ఎవరైనా పైసలు ఇస్తే ఆ 5 పైసలతో సహా లెక్కగట్టి మెజర్మెంట్ చేసి మీ పేపర్ మీద రాసుకుని ఇచ్చేసేయండి. మళ్ళీ చెప్తున్నాను, డబ్బు దగ్గర మనీ కెన్ క్యాన్సిల్ మెనీ గుడ్ రిలేషన్షిప్స్. అన్ని కూడా పాడు చేస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా లెక్కలు వేసి మరి ఇచ్చేసేయండి. ఎవరైనా 1,00,000 రూపాయలు మీకు ఇచ్చారా, 10,000 మీకు ఇచ్చారా, అది మీరు ఇంత ఖర్చు పెట్టాక తీసుకొని రమ్మన్నారా, దానిలో ఖర్చు పెట్టి మిగిలిన దాన్ని 1/2 పైసా కూడా ఉంటుంది, పావలా కూడా మీరు లెక్క పెట్టి మీరు తిరిగి ఇచ్చారనుకోండి, అవతల వ్యక్తి ఏం కలుగుతుంది? నమ్మకం కలుగుతుంది. నమ్మకం అనేది క్యారెక్టర్, అది ఇంకా డెవలప్ చేసుకోవాలి. మీరు ఏముందండి 10 రూపాయలు వాడేసాను, అలా కాదు. వాళ్ళు తిరిగిస్తే ఓకే, కానీ నమ్మకంగా చేస్తూ వెళ్ళండి. కొద్ది రోజుల తర్వాత మీరు చూడండి, మీరు అన్ని విషయాల్లో దీవింపబడడం ప్రారంభిస్తారు, దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. నేను ఎప్పుడో చిన్నతనంలో మరి దేవుని సువార్త పనికి వచ్చినప్పుడు దైవజనుడు చెప్పాడు, అయ్యా నాకు బాలేదు ఆరోగ్యం, నా తరపున నువ్వు వెళ్ళి సువార్త చేస్తావా? వాల్ పోస్టులన్నింటిలో ఆయన ఫోటో ఉంది, నా ఫోటో లేదు, నా గురించి వాళ్ళు రాయలేదు. ఆ దైవజనుడు వస్తాడని జనాలందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన తరపున నేను వెళ్ళి ప్రసంగం చేయలేదు, ఎందుకంటే ఈ పెద్ద ఆయనకి బాలేదు, అనారోగ్యంతో ఉన్నారు. సరే వెళ్ళి చేస్తాను అని చెప్పన్నాను. పెద్ద ఆయన దైవజనుడు చెప్పాను, వెళ్ళాను. ఆ గ్రామంలో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ పెద్ద అయ్య గారు రాలేదని అడిగారు. రాలేదంటే అనారోగ్యంతో ఉన్నాను, నన్ను పంపించారని చెప్పాను. నేను చక్కగా సువార్త చేశాను, అనేకులు కదిలించబడ్డారు, పరిశుద్ధాత్ముడు వారిని తాకాడు. మరి అదే రోజున 67 మంది బ్యాప్తిసాలు కావాలని అడిగారు, 67 మంది బ్యాప్తిసం. ఎవరు బిడ్డరా? ఆ తర్వాత తిరిగి వస్తున్నప్పుడు వారు నాకు 2 కవర్లు ఇచ్చారు, మనీ కవర్స్, 2 ఆఫరింగ్ కవర్స్ ఇచ్చారు. ఈ దైవజనుడు ఎవరైతే పంపారో వారింటికి వెళ్ళాను. ఉదయకాలం 3:30, 4 గంటల టైం అవుతుంది. ఆయన డోర్ కొట్టాను, ఆయన ఈ టైంలో ఎందుకు వచ్చావు అని చెప్పాను. మీటింగ్స్ అయిపోయి వెళ్తున్నాను, మీరు నాకు పంపారుగా, నేను మళ్ళీ తిరిగి వచ్చి మీకు చెప్పాలి కదా. నేను వెళ్ళాను, ఏం జరిగిందని అన్ని విషయాలు పేపర్ మీద రాసి మరీ ఇచ్చాను. వారు సాక్ష్యాలు, నాకు తెలిసినవన్నీ, గుర్తున్నవన్నీ చెప్పాను. తర్వాత 2 కవర్లు ఆయన చేతిలో పెట్టాను. ఎందుకు 2 కవర్లు ఇస్తున్నావు? ఒక కవర్ మీద నీ పేరు ఉంది కదా, ఇది నీకు వారు ఇచ్చిన గిఫ్ట్, తీసుకెళ్ళమని చెప్పన్నాడు. నో దైవజనుడా, ఆ పొలం మీది, ఆ పరిచర్య మీది, ఆ సంఘము, ఆ పరిచర్య మీది. అక్కడికి మీరు నన్ను వెళ్ళమన్నారు అంతే. నేను పని చేయడానికి వెళ్ళాను. దేవుడు మీకు ఇచ్చిన పొలం అది. దేవుడు మీకు ఇచ్చిన పొలంలో మీకు బాలేదు కాబట్టి పొలం పని చేయడానికి నన్ను పిలిచారు కనుక నేను వెళ్ళాను. తండ్రి పొలంలో పనిచేశాను. నా విషయం దేవుడు చూసుకుంటే నా కొరకు ప్రేయర్ చేయండి చాలు. ఈ కవరు మీదే, నా పేరు మీద రాసిన ఆ కవరు కూడా మీదే. 2 కవర్లు మీరే తీసుకుంటే కానీ నేను వెళ్ళనని చెప్పాను. ఆ పెద్ద ఆయన 2 చేతులు వణికిపోతూ నా చేతులు పట్టుకొని కన్నీళ్లు గార్చుకుంటూ, ప్రభువా ఈ నమ్మకంగా ఉన్న యవనస్తుడిని బహుగా దీవించు నాయనా అని ప్రార్థన చేశాడు. నాకు అనిపించింది నేనేం నమ్మకంగా ఉన్నాను, నేను చేసిన చిన్న పనే కదా, ఈ చిన్న పనికే నన్ను ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు ఏంటి పెద్ద దైవజనుడు అనుకున్నాను. ఆ ప్రార్థన అయిన తర్వాత ఆయన చెప్పాడు, నాయనా నీకు ముందు ఇంతకుముందు 4-5 మీటింగ్లకు నాకు ఒంట్లో బాగాలేకపోతే పంపించాను. ఆ గాడిద ఇంతవరకు నా దగ్గర రానే లేదు. నా కానుక తీసుకుపోయాడు, వాడి కానుక కూడా తీసుకెళ్ళిపోయాడు. మరొకరిని పంపించాను,
వాడంతే నా పేర్లో పెట్టుకుని వెళ్ళాడు, కానీ అక్కడికి వెళ్ళి అసలు అడ్రస్ లేడు, ఇంతవరకు నాకు కబురు కూడా చేయలేదు, ఫోన్ చేసినా ఎత్తట్లేదు. నీవేమో నమ్మకంగా వచ్చి అర్ధరాత్రి అయినా లేపి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ కవర్లు నాకు ఇచ్చి ప్రార్థన చేయమని కోరావు. ఏనాటికైనా నువ్వు గొప్ప దైవ సేవకుడు అవుతావు నేను చెప్తున్నాను చెప్పినాడు. నేను చేసిన పని గొప్పగా నాకు అనిపించలేదు, అది ఉన్న యథార్థమైన పని చేశాను అంతవరకే తప్ప అని. తర్వాత కాలంలో ఆయన టీవీలో వాక్యం వింటూ ఫోన్ చేశాడు నాకు. బాబు స్టీవెన్ పాల్, నేను ఒకప్పుడు మా ఇంటి దగ్గర చెప్పిన మాట నీకు గుర్తుందా? దేవుడిని తప్పక హెచ్చిస్తాడు, నువ్వు నమ్మకంగా ఉన్నావు, డబ్బు విషయంలో దేవుడిని ఇంకా దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తా అన్నాడు. నమ్మకంగా ఉన్నా. దేవుని బిడ్డరా, దేవుడు మనకి ఏది ఇచ్చినా దాంట్లో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. గట్టిగా చెప్పండి. నమ్మకంగా ఉండాలి. మనుషులు ఏదో అనుకోవచ్చు, దేవుడు కృపనిచ్చే దేవుడు అన్న మరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? దేవుని యందు భయభక్తి కలిగి ముందుకు సాగండి, అభివృద్ధి పరచుకోండి. ఏది దేవుడు మీకు ఇచ్చినా డెవలప్ యువర్ సెల్ఫ్, ముందుకు సాగడానికి ప్రయత్నం చేయి. ఈరోజు ఉద్యోగం లేదని అన్నారా, వెంటనే ఉద్యోగం మానేస్తాను అనుకో. వ్యాపారంలో తేడా వచ్చిందా, వెంటనే అడ్డం తిరక్కు. ఇంట్లో ఏదైనా తేడా వచ్చింది, ఇంట్లో పారిపోతాను అనుకో. నో, దేవుని బిడ్డలారా, సహనం కలిగి ఉంటే మీరు మేలు పొందుకుంటారు, ఓర్పు కలిగి ఉంటే ఆశీర్వదించబడతారు. తొందరపాటు, ఓర్పు లేక చాలా మంది జీవితాలు నష్టపోయారట. ఓర్పు గొప్ప ఉపద్రవాలు జరగకుండా కాపాడుతుంది అన్నాడు. భార్య ఓర్చుకుంటే కుటుంబం నిలబడుతుంది, భర్త ఓర్చుకుంటే బిడ్డలు కుటుంబం మంచి పేరు కలిగి ఉంటారు. ఓర్పు అనేది మేలు కలిగిస్తుంది అన్నవారు మరొకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఈ రోజు నుండి ఓపిక కలిగి ఉంటాను ప్రభా, ఓర్పు నాకు దయచేయమన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంతో ముందుకు సాగుతున్న మీరంతా, ప్రభు ఇచ్చిన కాడిని మోస్తూ ముందుకు వెళ్తాను, ప్రభు యొక్క వాక్యానికి లోబడతాను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత కూడా నేను తీసుకుంటాను, నాకు దేవుడి చేతిలో ఏ పని పెట్టినా శక్తి లోపం లేకుండా చేస్తాను అన్నటువంటి వారు బహుగా దీవించబడబోతున్నారు. మీరు ఆస్వాదించబడే రోజు వస్తుంది. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు నీ జీవితంలో. నమ్మగలిగితే దేవునికి స్తోత్రం చెప్పగలవా? హల్లెలూయా. అయితే ఈ రోజున మన ఫోకస్ దేని మీద? వాక్యం పైన, ప్రార్థన మీద, క్రీస్తు మీద ఫోకస్ పెడతాను. వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. లెట్స్ ప్రే. ప్రభా, ఈరోజు ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో, మిక్కిలి చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటేనే మిక్కిలి గొప్ప విషయాలకు మమ్మల్ని నడిపిస్తావు. గొప్ప విషయాల్లోకి మేము ఎదగాలి అంటే మేము చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండాలి ప్రభా. ఆ నమ్మకత్వం మాకు దయచేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. నీ ప్రజలను దీవించి ఆశీర్వదించి నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని, మీ నామాన్ని హెచ్చించుకోమని, నీ ప్రజలందరినీ ఆశీర్వదించమని, ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి, నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. అయ్యా, వారి కుటుంబాలను ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం మానక ప్రార్థిస్తున్నారు. వీరి కుటుంబాల మీద గొప్ప ఆశీర్వాదపు జల్లులు వచ్చునుగాక. నీ సేవకులను, కుమారులను, కుమార్తెలను, యవన బిడ్డలను, ప్రపంచంలోని నీ ప్రజలందరినీ ఆశీర్వాదాలతో నింపండి. క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. ఈ దినం బర్త్డే ఉన్నటువంటి వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వి విష్ యు ఆల్ ది బెస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీకు వాగ్దానము 1 శామ్యూయల్ 10:6 నీకు క్రొత్త మనస్సు వచ్చును. యు టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు మీకు దయచేయను గాక. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టుకు ప్రభు మీకు కృప దయచేయను గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్ అండ్ మే ద లార్డ్ ప్రొటెక్ట్ యూ and provide all your needs in Jesus' name. God bless you. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి many more returns of the day. May the Lord bless you. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దేవుడు దంపతులని మీకు దయచేయనుగాక. మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగునుగాక. మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మీ ఇళ్లలో ఉన్న సాతానికి లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడునుగాక. వాగ్దానము మాథ్యూ చాప్టర్ 26:41.
మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి శోధనలో పడకుండా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా ఎలాంటి శోధనలో పడకుండా మీరు తప్పించబడదురుగాక. ఆమేన్. శోధనల కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు శోధనలో పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.